వినాయకుడు గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? ఒకరోజు వినాయకుడు పార్వతీదేవితో, అమ్మా, నేను మామయ్య ఇంటికి వెళ్తాను అని మారాన్ చేస్తుంటే, సరే వెళ్ళీరా అని పార్వతీదేవి అంటుంది. గణేశుడు ఆనందంతో విష్ణువు, లక్ష్మీదేవి ఇంటికి వెళ్తాడు. గణేశుడు వచ్చాడు కదా అని విష్ణువు, లక్ష్మీదేవి ఎంతో ఆనందపడి రకరకములైన పిండి వంటలు పెడుతూ గణేశునితో ఆడుకుంటూ ఉంటారు. అలా మధ్యాహ్నం అవుతుంది. విష్ణువు, లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి నిద్రపోతాడు. వినాయకుడు ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తాడు. అబ్బా, ఇదేదో భలే మెరుస్తుందే, ఇది చూడడానికి ఇంత బాగుంటే ఇక దీనిని రుచి ఎంత బాగుంటుందో అని తొండముతో పట్టుకొని నోటిలోకి వేసుకుంటాడు. అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు. విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందామని చూస్తే ఎక్కడుంది? ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు. ఒక పక్కేమో దేవతల ఏడుపులు, ఇంకొక వైపేమో రాక్షసుల ఆరాచకాలు. విష్ణుకు ఏం చెయ్యాలో దిక్కుతోచక, ఎక్కడికి పోయావు సుదర్శన అని గట్టిగా అరవగా, స్వామీ కాపాడండయ్యా నన్ను అని గణేశుడు కడుపు నుండి అరుపు వినబడుతుంది. ఒరే గణేశా, నా కుంపు ముంచావు కదరా, నీకు దండం పెడతా, తొందరగా సుదర్శనా చక్రాన్ని బయటికి వదులురా గణేశ. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణుతో నవ్వుతూ, ఇప్పుడు నీకు కావలసింది గణేశుడి దగ్గర ఉంది. నువ్వు గణేశుడిని మెప్పిస్తే వాడు నీకు కావలసిందే ఇస్తాడు అని అనగా విష్ణు, ఎలాగో అలాగా చేసి బాగా నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకుని చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ, గణేశా, సుదర్శనా చక్రాన్ని బయటికి వదులుగా అని అంటుంటే, ఏంటి మావయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగట్టిగా హాహాహా అని నవ్వుతాడు. అలా ఆపుకుండా నవ్వుతుండంతో గణేశుడు పొరమాలి దగ్గుతుంటే అప్పుడు సుదర్శన చక్రం గణేశుడు నోటి నుండి బయటికి వచ్చేస్తుంది. విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకొని, హమ్మయ్య అనుకొని, నీకు ఒక దండంరా గణేశ, ఇంకొకసారి ఈ చక్రాన్ని పక్కన పెట్టాను అని అనుకొని, ఇక నుండి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజీలు తీస్తారులే గణేశ అని విష్ణువు నవ్వుతూ అంటాడు. అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువులా గుంజీలు తీయడం ప్రారంభించారు. ఎంతైనా మన బుజ్జి గణపయ్య చిలిపి కన్నయ్య కదా. గణపయ్య అంటే మీకు ఇష్టముంటే జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అని కామెంట్ చేయండి.